ధాత్రి కేదార్ పాపారాయుడు చేతుల్ని కట్టేస్తారు. నన్ను వదలండని పాపారాయుడు చెప్తూ ఉంటే, మీరు మారి వస్తారనుకుంటే ఇలా షూట్ చేయడానికి వస్తారని మేము అస్సలు అనుకోలేదు అని ధాత్రి కేదార్ అంటారు. ఏందిరా నేను మారి వచ్చేది? నువ్వైనా బ్రతికి ఉండాలి, నేనైనా బ్రతికి ఉండాలి. ఇద్దరిలో ఎవరో ఒకరు చావాల్సిందే అని పాపారాయుడు అనడంతో, అలాగైతే మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. కేదార్ ఆ గన్నుని నువ్వు కర్చీఫ్‌తో పట్టుకొని తీసుకొని రా అని పాపారాయుడిని కోష్కి వాళ్ళ దగ్గరికి లాక్కు వస్తారు. ఏంది మా అన్నయ్యని ఇలా చేతులు కట్టి లాక్కు వస్తున్నారు అని వైజయంతి, యువరాజ్ నిలదీస్తూ ఉంటారు. మేము కట్లు విప్పేస్తే మొట్టమొదట వైజయంతి అత్తయ్య గారు ప్రాణాలు కోల్పోతారు. షూట్ చేసేస్తాడు. మేము చెప్పాము. ఈయన వినలేదు అని ధాత్రి కేదార్ చెప్తుంటే, మంచి పని చేశారు. మృగాన్ని ఇలాగే కట్టేయాలి అని సుధాకర్ అంటాడు. ఏంది బో అక్కడున్నది మా యన్న. నువ్వు మళ్ళీ వీళ్ళకే వత్తాసు పలుకుతున్నావు అని వైజయంతి అంటే, నా విషయంలో వీళ్ళేం చేశారో అప్పుడే మర్చిపోయారా మావయ్య అని నిషి అంటుంది. నేనేమీ మర్చిపోలేదమ్మా. నేను న్యాయం వైపు మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ జగదాత్రి కేదారే కదా మిమ్మల్ని కాపాడింది. వీళ్ళు కాపాడకపోయి ఉంటే మీరు ప్రాణాలు కోల్పోయి ఉండేవారు. న్యాయం ఎటువైపు ఉంటే నేను అటువైపు మాత్రమే మాట్లాడతాను అని సుధాకర్ చెప్తాడు. ఇప్పటికైనా మీరు మారండి. వీళ్ళని షూట్ చేయనని చెప్పండి అని ధాత్రి కేదార్ అడుగుతూ ఉంటే, అవును ఒప్పుకో అన్నా అని వైజయంతి, యువరాజ్ కూడా చెప్తూ ఉంటారు. చూడు యువరాజు, వీళ్ళ బెదిరింపులకి భయపడి నువ్వు ఒప్పుకుంటావేమో, నేను మాత్రం అస్సలు మారను. నేను చంపి పడేస్తాను అని పాపారాయుడు అంటే, అయితే మిమ్మల్ని పోలీసులకు పట్టిస్తాను అని కౌశికి ఫోన్ చేస్తూ ఉంటుంది. అనో ఏం చేయనని చెప్పన్నా అని వైజయంతి ఎంత చెప్పినా కూడా, నేను వినను కాక విననని పాపారాయుడు చెప్తాడు. ఇక పోలీసులు రావటంతో జరిగిన విషయం మొత్తం చెప్పి అరెస్ట్ చేయిస్తారు. ఏదో ఒకటి చేయరా అబ్బోడా అని వైజయంతి అంటే, ఇప్పుడు మనం చెప్పినా కూడా వినే పరిస్థితిలో లేడు అని యువరాజ్ అంటాడు. అవునత్తయ్య, పోలీసులు తీసుకువెళ్ళని తర్వాత యువరాజ్ బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొచ్చి మొత్తం జరిగిన విషయం చెప్దాంలే అని నిషి చెప్తుంది. నన్ను అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తున్నారు కదా, మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను అని పాపారాయుడు వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. జగదాత్రి, మీరు కూడా ఆఫీస్కి వస్తున్నారా? మేము వెళ్తున్నాం అని కౌశికి అంటే, లేదు వదిన, మాకు కాస్త పని ఉంది అని ధాత్రి కేదార్ మేము రామని చెప్పేస్తారు. తర్వాత జేడీకేడి ఆఫీస్కి వచ్చి, నర్సింగ్ ఫోన్ డీటెయిల్స్ మొత్తం కూడా వచ్చాయి కదా, అందులో సస్పీషియస్గా ఏ నెంబర్లు కనిపించలేదని చెప్పావు. ఒకసారి నాకివ్వు, నేను మొత్తం చెక్ చేస్తాను అని ధాత్రి మొత్తం చెక్ చేస్తుంది. ఇందులో సస్పీషియస్గా ఏమీ కనపడలేదు కాబట్టి ఒక్క టైం లైన్ చెక్ చేస్తే సరిపోతుంది. పాటిల్ హత్యకి ముందు రోజు, తర్వాత రోజు, అదే రోజు ఒకటి కంటే ఎక్కువ సార్లు ఫోన్ కాల్ వచ్చిన నెంబర్లని నాకు లిస్ట్ అవుట్ చేసి ఇవ్వు అని ధాత్రి చెప్పడంతో, ఒక 5 నెంబర్లు మాత్రమే ఒకటి కంటే ఎక్కువ సార్లు ఫోన్ కాల్స్ వచ్చి ఉంటాయి. ఈ 5 ఒకరు కిల్లర్ అయి ఉండొచ్చు, ఒకరు సుపారీ ఇచ్చి ఉండొచ్చు అని ధాత్రి అంటే, మరి ఆ 5 నెంబర్లకి ఫోన్లు చేద్దామా అని కేడి అంటాడు. ఇప్పుడు మనం ఫోన్లు చేస్తే కిల్లర్ అలర్ట్ అయిపోతారు. మనం పట్టుకుందాం అనుకునే లోపలే ఇప్పుడు అతడి ప్రాణాలు ఎలాగైతే తీసి వెళ్ళారో, ఇప్పుడు వీళ్ళ ప్రాణాలు కూడా తీసేసి వెళ్తారు. ఒకవేళ ఇతను కాకపోతే మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళైతే. కాబట్టి మనం డైరెక్ట్‌గా కిల్లర్‌కే మనం ఫోన్ చేయాలి అని జేడీ చెప్తే, మరి 5 నెంబర్లలో సరిగ్గా కిల్లర్ ఎవరని ఎలా కనిపెట్టడం అని కేదార్ అంటాడు. అప్పుడు ధాత్రి ఆ 5 నెంబర్లని చెక్ చేస్తుంది. ఒకటి పాటిల్ వైఫ్, ఇంకొకటి లోకల్ నెంబర్, ఇది కూడా అయి ఉండదు అని అలా 4 నెంబర్లని పక్కన పెట్టేస్తుంది. ఇంకొకరైతే సెటిల్మెంట్ ఇచ్చిన వాళ్ళు అయి ఉంటారు అని కనిపెట్టేస్తుంది. ఇక మిగిలింది రవీందర్ మాత్రమే అని కేడి అంటే, అయితే ఖచ్చితంగా అతనే అయి ఉంటాడు. నా గెస్ కనుక కరెక్ట్ అయితే అతను ఇప్పుడు ఈ ఏరియాలోనే ఉండి ఉంటాడు. అతని ఫోన్ నెంబర్ ఆధారంగా నువ్వు ట్రేస్ చెయ్యి అని జేడీ చెప్పడంతో, మీరు చెప్పింది కరెక్టే మ్యామ్, అతను ఊరి బయట ఉన్న గెస్ట్ హౌస్లో ఉన్నారు అని రమ్య లొకేషన్ చెక్ చేసి చెప్తుంది. పదండి వెళ్దాం అని కిరణ్, రమ్య, ధాత్రి కేదార్ బయలుదేరి వెళ్తూ ఉంటారు. తర్వాత యువరాజ్ని ఎంప్లాయీస్ అందరికీ కూడా కౌశికి పరిచయం చేస్తుంది. మా నాన్నని నేను రీప్లేస్ చేయలేను, కానీ నేనైతే చాలా బాగా ముందుకు తీసుకువెళ్తాను అని యువరాజ్ చెప్తుంటే, నిషి, వైజయంతి చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. యువరాజ్, రా నీ క్యాబిన్‌కి వెళ్దాం అని కౌశికి తీసుకువెళ్తూ ఉంటే, అప్పుడే ఒక అమ్మాయి యువరాజ్‌కి డాష్ ఇస్తుంది. ఓహ్! సారీ సారీ అని యువరాజ్ చెప్తుంటే, ఆ యువరాజ్ తన పేరు సోని, నీకు పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తుంది. నీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా అన్నీ తానే క్లియర్ చేస్తుంది అని కౌశికి పరిచయం చేస్తూ ఉంటే, సోని, యువరాజ్ ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఉంటారు. నిషి మండిపడుతూ చూస్తూ ఉంటుంది. ఇక యువరాజ్ సోని వైపు అదో రకంగా, సోని ఇంకో రకంగా యువరాజ్‌ని చూడడం మొదలుపెడతారు. తన పేరు సోనీనా? తన్ని ఎక్కడో చూసినట్లు ఉందే
అని నిషి అనుకుంటూ ఉంటుంది. ఇక క్యాబిన్‌కి తీసుకువెళ్ళి యువరాజ్‌ని కుర్చీలో కూర్చోపెడుతుంది. యువరాజ్ చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాడు. సరే రండి పిన్ని స్నాక్స్ తీసుకుందురు అని కౌశిక్ వెళ్తుంటే, నిషి రా అమ్మీ అని వైజయంతి పిలుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే సోనీ అయితే టేబుల్ పైన ఒక రెడ్ రోజ్‌ని యువరాజ్ కోసం పెట్టి ఉంటుంది. నాకు నచ్చినట్లుగానే రూమ్‌ని చాలా బాగా డెకరేట్ చేశావు ఈ రెడ్ రోజ్‌తో సహా అని యువరాజ్ చెప్తుంటే, నిషి మండిపడుతూ చూస్తూ ఉంటుంది. యువరాజ్ నిషిని గమనించుకోడు. అప్పుడే ఆ ఫైల్ ఇవ్వు అని యువరాజ్ అడగటంతో, అబ్బా నొప్పి, నేను జిమ్‌కి వెళ్ళాను కదా చేతులన్నీ పట్టేశాయి అని, ఎవరైనా మసాజ్ చేస్తే తగ్గిపోతుందని సోనీ అంటుంది. ఎక్కడ ఇక్కడనా అని యువరాజ్ నొక్కుతూ ఉంటే, యువరాజ్ అంటూ నిషి అక్కడికి వస్తుంది. ఏంటి నిషి నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు అని యువరాజ్ అంటుంటే, ఛీ అంటూ యువరాజ్ని చీకొట్టి నిషి వెళ్తుంది. వదిన ఏంటి ఆ సోనీ తప్పిస్తే ఇంకెవరూ లేరా ఎందుకు తన్ని పెట్టావు అని కౌశిక్ని నిషి నిలదీస్తూ ఉంటుంది. అంటే తను చాలా షార్ప్గా ఉంది అని మేనేజర్ రికమెండ్ చేస్తే పెట్టాను ఏంటి ప్రాబ్లం అని కౌశికి అడుగుతూ ఉంటుంది. రవీందర్ సింగ్‌ని పట్టుకోవటం కోసం జేడీ వాళ్ళు అక్కడికి వస్తారు. బయటే ఇంత సెక్యూరిటీ ఉన్నారంటే లోపల ఇంకెంతమంది ఉంటారు జేడీ. ఇప్పుడు రవీందర్ సింగ్‌ని పట్టుకోవటం ఎలా అని కేడీ అంటే, నేను డెలివరీ గర్ల్‌గా లోపలికి వెళ్తాను. లోపల ఎంతమంది ఉన్నారో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అప్పుడు అందరం కలిసి పట్టుకుందాం అని జేడీ చెప్తుంటే, మళ్ళీ లోపల ఏదైనా ప్రాబ్లమ్ అవుతుందేమోనని కేడీ అంటాడు. ఏం కాకుండా నేను చూసుకుంటాను అని జేడీ డెలివరీ గర్ల్‌గా లోపలికి వెళ్తూ ఉంటుంది. ఆ జేడీ నన్ను పట్టుకోలేదు. ఆ జేడీ కళ్ళ ముందరే పాటిల్‌ని నేను ఎలా చంపించేశానో చూసావు కదా! ఇక ఈ కేసు క్లోజ్ అయిపోతుంది. నన్నెవ్వరూ పట్టుకోలేరు అని రవీందర్ సింగ్ రౌడీతో చెప్తూ విర్రవీగుతూ ఉంటాడు. చూడండి రవీందర్ సింగ్‌ని మనం ప్రాణాలతో పట్టుకోవాలి. ఇప్పుడు పోలీసులు రవీందర్ సింగ్ వరకు వచ్చారని తెలిస్తే రవీందర్ సింగ్‌ని చంపేయమని ఆల్రెడీ కిల్లర్ చెప్పి ఉంటాడు. కాబట్టి జాగ్రత్త గైస్ అని జేడీ చెప్పి లోపలికి డెలివరీ గర్ల్‌గా వస్తూ ఉంటుంది. రౌడీలు అడ్డుకోవటంతో, లేదు రవీందర్ సింగ్‌కు మాత్రమే ఇస్తాను. సంతకం పెట్టించుకొని వెళ్ళాలి. ఈ బాక్స్‌లో ఏముందో నాకు తెలీదని చెప్పి లోపలికి వచ్చి నేరుగా రవీందర్ సింగ్ దగ్గర సంతకం తీసుకుంటూ ఉంటుంది. లోపలికి ఎవరిని పంపించొద్దని చెప్పాను కదా అని అరుస్తూనే రవీందర్ సింగ్ సైన్ చేస్తూ ఉంటే, అప్పుడే ఇంకొక రౌడీ అక్కడికి వచ్చి, బాయ్ బాయ్ జేడీ, నేను నర్సింగ్‌ని చంపుతున్నప్పుడు చూశాను కదా! ఇలాగే మాస్క్ పెట్టుకొని ఉంటుంది అని చెప్పటంతో, ఏయ్ జేడీ నిన్ను మేము ఎలా చంపేస్తామో చూడు. కుక్క చావు చేస్తావు. ఊరికే ప్రాణాలు తీయకూడదు. నొప్పి తెలిసేలా ప్రాణాలు తీయండి అని రౌడీలు విరుచుకుపడిపోతారు. వెంటనే అలర్ట్ అయిపోయిన కేడీ, కిరణ్, రమ్య ముగ్గురు లోపలికి పరుగులు పెడుతూ వస్తారు. అందరూ రౌడీల్ని చితక్కొడుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళలో ఉన్న ఒక రౌడీ, ఇలాంటిదేదైనా జరిగితే ఈ రవీందర్ సింగ్ ప్రాణాలు తీయమని బాయ్ నాకు చెప్పాడు కదా అని అనుకుంటూ షూట్ చేయబోతూ ఉంటే, వీడేంటి నా ప్రాణాలు తీస్తున్నారు అని రవీందర్ చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు. అప్పుడే కేడీ వచ్చి వాడిని పట్టుకుంటాడు. చూసావు కదా రవీందర్, నీకు సుపారీ ఇచ్చినవాడు నీ ప్రాణాలే తీయమని వేరొకరిని ఎలా ఉసిగొల్పావో ఇప్పటికైనా నిజం చెప్పు అని జేడీ, కేడీ వార్నింగ్ ఇవ్వటంతో, ఇదంతా నాకు సుపారీ ఇచ్చింది ఎవరో కాదు లక్ష్మణ్ పాటిల్, ప్రతిభా పాటిల్ తమ్ముడే అని, ఆస్తుల కోసమే ఇలా అతను ఇచ్చాడు. వాళ్ళ నాన్న అన్నీ కూడా ప్రతిభా పాటిల్‌కే ఆస్తులు, బిజినెస్‌లు అప్పజెప్పాడు. కోపంతో ప్రతిభా పాటిల్‌ని చంపమని కోట్లు ఖర్చు పెట్టాడు. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత ఎవరితోనో డీల్ కుదుర్చుకుంటానన్నాడు. అయితే లక్ష్మణ్ పాటిల్‌కి సహాయం చేసింది ఎవరో అయితే నాకు తెలీదు అని రవీందర్ సింగ్ మొత్తం నిజం చెప్పేస్తాడు. అయితే నేను చెప్పినట్లు చెయ్యి. ఆ లక్ష్మణ్ పాటిల్‌కి ఎవరు సహాయం చేస్తున్నారో తెలిసిపోతుంది అని జేడీ ఒక ప్లాన్ చెప్తుంది. రవీందర్ సింగ్ లక్ష్మణ్‌కి ఫోన్ చేసి, బాయ్ మా చెల్లి బావ విషయంలో మీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి అని చెప్పటంతో, నేను లొకేషన్ షేర్ చేస్తాను అక్కడికి వచ్చేసేయ్ అని లక్ష్మణ్ చెప్తాడు. లక్ష్మణ్ లొకేషన్ దొరికింది పద వెళ్దాం అని జేడీకేడి రవీందర్‌ని తీసుకొని వెళ్తూ ఉంటారు. తర్వాత సోనీ దివ్యాంకకి ఫోన్ చేసి అక్కడ జరిగిన విషయం మొత్తం చెప్తుంది. అంటే నువ్వు ఇంత త్వరగా కౌశికి నమ్మకాన్ని ఎలా తెచ్చుకున్నావు అని దివ్యాంక అంటే, మీరు బాయ్ దగ్గరికి వచ్చి కౌశికిని దెబ్బతీసే ప్లాన్ చెప్పారు కదా! నేను అందుకనే అప్పటినుంచే ఇక్కడ ఆఫీస్‌లో జాయిన్ అయిపోయాను. కౌశిక్‌కి నమ్మకాన్ని తీసుకున్నాను. ఇప్పుడు యువరాజ్‌కి పర్సనల్ సెక్రటరీగా ఉన్నాను. మీరు చెప్పినట్లే ప్లాన్‌ని అమలు చేసేయొచ్చు. ఇప్పుడు యువరాజ్ పెట్టే సంతకాల్లో మన చెక్కులు కూడా ఉంటాయి. అంతే కదా అని సోనీ చెప్తుంటే, అవును నిషిని పాతాళానికి తొక్కేస్తాను. వాళ్ళ దగ్గర నుంచి పోగొట్టుకున్న రూపాయిని కూడా నేను మొత్తం యువరాజ్ సంతకాలు, చెక్కుల ద్వారా తీసుకుంటాను. ఆ నిషి యువరాజ్‌కి చుక్కలు కనిపిస్తాయి. కౌశిక్‌ని కూడా దెబ్బతీస్తాను. నేనేంటో చూపిస్తాను అని దివ్యాంక చెప్తుంది. తర్వాత సోనీ యువరాజ్‌కి డాష్ ఇవ్వటంతో కింద పడిపోతున్న సోనీని పట్టుకొని, యువరాజ్, సోనీ ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటే ఇదంతా చూస్తూ నిషి మండిపడుతూ ఉంటుంది.